హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్. ఈరోజు మన వీడియో ఏంటంటే మిగిలిపోయిన సోప్స్తో లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చూడండి, మా ఇంట్లో మిగిలిపోయిన సోప్స్ అయితే చాలా ఉన్నాయి. నేను ప్లేట్లోకి అయితే తీసుకొని ఇట్లా చాకుతో ముక్కలుగా అయితే కట్ చేశాను. ఇట్లా కట్ చేసిన తర్వాత నేను ఒక బౌల్లో అయితే ఆయిల్ తీసుకున్నాను. ఒక బ్లాక్ బౌల్ అయితే ఉంది, నేను చూపిస్తున్నాను. వీటిని లిక్విడ్గా తయారు చేసి హ్యాండ్ వాష్ కింద వాడచ్చు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు. ఇదిగోండి, ఇట్లా బ్లాక్ బౌల్ కాబట్టి కొంచెం అలా కనపడింది. అందులో నేను వాటర్ వేసాను. ఆ వాటర్లో ఇవి ముక్కలుగా చేసుకొని వాటర్లో నానబెడుతున్నా. బౌల్ నిండా వాటర్ వేసాను. బాగా నానిన తర్వాత మనకి ఇది లిక్విడ్గా మారిపోద్ది. ఆ ముక్కలు పీసెస్ అన్నీ నానిన తర్వాత చూడండి, రూపాయి ఖర్చు లేకుండా మనం మిగిలిన సబ్బులతో ఈ విధంగా లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు. మా వీడియో ఎవరికైనా ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అట్లా నీళ్ళలో నానబెట్టిన తర్వాత చేతితో నేను ఇలా రుద్దంగానే నురుగులా వచ్చింది, ఫామ్ అయింది నురుగు. ఇంకా మనకి మామూలుగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా, దానికైతే ఈ లిక్విడ్ యూజ్ చేయొచ్చు. మనం 200 పెట్టి డిమార్ట్లో లిక్విడ్ తెచ్చే బదులు ఇట్లా మిగిలిపోయిన సోప్స్తో లిక్విడ్ ఇలా తయారు చేసుకుంటే ఇంట్లో మనకి బాత్రూంలో లిక్విడ్ యూజ్ అవుతుంది. ఇట్లా మనం వేస్ట్ చేయకుండా ఈ సబ్బు ముక్కలను అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా వీడియో నచ్చిద్దని అనుకున్నాను. నచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడం మటుకు మర్చిపోకండి. లైక్లు కొట్టట్లేదు, వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు కొట్టి షేర్ చేయండి. చూడండి, అలా హ్యాండ్ వాష్ బాగా అవుతుంది. నేను ఇంకా లిక్విడ్ తయారైన తర్వాత మీకు ఇంకో వీడియో పెడతాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దరు. కానీ ఏది వేస్ట్ కానివ్వండి, రూపాయి జాగ్రత్త చేసుకుంటేనే రేపటో ఫ్యూచర్లో రూపాయి జాగ్రత్త చేసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా అయితే లిక్విడ్స్ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే అనురాధ హెల్దీ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి.